ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ కీలక అగ్రనేత కేటీఆర్ ఒక్కసారిగా సీరియస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. బాధ్యతాయుతంగా వివరించాల్సిన యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా అసత్యాలు అనగా పదే పదే ప్రసారం చేస్తున్నారని కేటీఆర్ ప్రజలను తప్పుదో పట్టించేలా థంబ్నెయిల్స్ పెడుతూ వార్తల పేరుతో శుద్ధ అబద్ధాలు చూపిస్తున్నారని మండిపడ్డారు. గుడ్డి వ్యతిరేకత వలన లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడో ఇలాంటి నేరపూరితమైన చట్టవిరుద్ధమైన వీడియోలను ఫేక్ న్యూస్లను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇది వ్యక్తిగతంగా తనతో పాటు తమ పార్టీని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగా జరుగుతుందని, కేవలం ప్రజలను అయోమయానికి గురి చేసి తప్పుదో పట్టించేందుకే చేస్తున్న చర్యగా భావిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో మాపై అసత్య ప్రచారాల అవాస్తవాలను ప్రచురించిన మీడియా సంస్థలు కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించామని, ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ఈ దుర్మార్గపూరిత కుట్ర చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని, అసత్యాలను పదే పదే పనిగా ప్రచారం చేసి అడ్డమైన థంబ్నెయిల్స్తో వార్తల పేరిట ప్రాపకండాకు పాల్పడుతున్నారని, యూట్యూబ్ ఛానళ్లపై పరువు నష్టం కేసులు నమోదు చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని, దీంతో ఆయా యూట్యూబ్ ఛానల్ నిషేధించాలని యూట్యూబ్కి అధికారికంగా ఫిర్యాదు కూడా చేస్తాం. ఇప్పటికే తమ తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న కుట్రపూరిత వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానల్ చట్టపరంగా తగిన శిక్ష కూడా సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.